అసలు ఈ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా పనికొస్తాడా? ఈ కాంగ్రెస్ పతనానికి నిన్నటితో సంపూర్ణంగా పునాది పడింది అనమాట. అసలు అందరం నిన్న స్వాతంత్ర దినోత్సవం నాడు చాలా సంబరాలు చేసుకుంటుంటే ఈయన గారేమో ఏదో మొహమాటానికి ఆ ఉత్సవాలకు వెళ్ళి అక్కడ వందే మాతర గీతాన్ని పూర్తిగా వినిపిస్తుంటే కూడా మొహం చిట్లించుకొని వెళ్ళిపోయాడంటే ఏమనాలి? అసలు ఈ వ్యక్తి మన దేశ ప్రధానిగా పనికొస్తాడా? అసలు మన దేశం ఇంత వెనక ఎందుకు పడిందో నాకు ఇప్పుడు అర్థమైంది. 50 ఏళ్ళ వీళ్ళ పరిపాలనలోనే మన దేశం ఇంత నాశనం అయింది. ఇంత నాశనం ఎందుకు అయిందంటే ఇందుకే. ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మెంటాలిటీ ఉండేవాళ్ళు మన దేశంలో ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఉంటే ఇంకేముంది? అసలు ఈ వ్యక్తిని ఇప్పుడే కాదండి, ఇంకో 25 ఏళ్ళైనా సరే ఇలాంటి వ్యక్తిని రానివ్వకూడదు అధికారంలోకి. దయచేసి దేశ ప్రజలు ఆలోచించాలి. దేశంలో యొక్క ఉన్నటువంటి యువత ఆలోచించాలి. దయచేసి ఈ కాక్రోచులందరినీ నమ్మేసి మోడీని వ్యతిరేకించకండి దయచేసి. ఈ రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలనే ఆలోచన కూడా మీలోకి రాకూడదు. ఎందుకంటే ఇలాంటి వాడు వస్తే నాకిపోద్ది దేశం. దయచేసి ఆలోచించండి ప్లీజ్.